Please do subscribe to Prajabheri News Channel. తీసుకోవడానికి ఇచ్చేసి ఈ వేడుకని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా ఆ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతడి కార్యక్రమానికి ఒక రోజు అయ్యేది కాదు, 2 రోజులు అయ్యేది కాదు. గత 1 మంత్ నుంచి కూడా కష్టపడుతున్నటువంటి మన జనగాం చంద్రశేఖర్ గారు గట్టిగా చెప్పండి. ఎందుకంటే మమ్మల్ని అందరినీ వేదిక మీద తోసేశాడు, ఆయన కింద కూర్చున్నాడు. అలాగే మా యుగంధర్ గారు ఆయన మా సిక్కాయి కొద్దిగా ఇబ్బంది పడి మళ్ళీ బయటకు వచ్చాడు. వారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారంలో ఒక రోజు ఖచ్చితంగా నాకు ఒక ఫోన్ వస్తుంది. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా కంపల్సరీ ఆ ఫోన్ చూసి ఇచ్చేస్తాను. లేదా నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఒక అక్షరం చెప్పండి అంటాడు. అక్షరం చెప్పాలంటే ఒక మంచి నాకు ఒక పద్యం చెప్పి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇంకా ముందుకు వెళ్ళాలి అని బూస్ట్ని ఇస్తుంటారు పద్మనాభ శాస్త్రి గారికి. నేను నా జీవితాంతం వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా చాలామంది అడ్వకేట్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంక్షేమంతో బ్రాహ్మణుల ఐక్యత కోసం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఐడి కార్డు ఇస్తామండి. ఈ ఐడి కార్డు ఇప్పటిదాకా నాకు తెలిసినటువంటి లెక్క ప్రకారం 250 మంది నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులు తీసుకున్నారు. అంటే ఇష్యూ చేసాము అందరికి కూడా. ఐడి కార్డు యొక్క ఉపయోగాలని లాస్ట్ టైం మీటింగ్లో మేము చెప్పాము. ఏమేమి అవుతున్నాయంటే బహుశా మీరందరూ లేకపోవచ్చు. వాటన్నింటినీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడి కార్డు ఎలా తీసుకోవాలి, దాని యొక్క ఉపయోగం ఏంటి, వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, వాటి కూడా మీకు చెప్తాను. దానికంటే ముందుగా మా సభ్యులందరూ కూడా మాట్లాడారు. సంక్షేమ వేదిక నిర్వహించినటువంటి కార్యక్రమాలు కొత్తగా సభ్యులు వచ్చారు కాబట్టి ఒకసారి ఫాస్ట్గా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాల క్రితం ఏర్పాటైన తర్వాత మేము నిర్వహించినటువంటి కార్యక్రమము ప్రముఖ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులందరినీ కూడా వేదిక మీద వారిని పిలిపించి ఘనంగా సత్కరించాము. అందులో ప్రముఖ దేవాలయాలన్నీ తిరుమల తిరుపతి నుంచి బాసర వరకు, యాదగిరిగుట్ట వరకు ఉన్నటువంటి ప్రముఖ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు. భగవంతుడి విగ్రహాన్ని ముట్టుకోవడానికి ప్రధాన అర్చకుడు ఒక్కడే. తిరుమల తిరుపతి విగ్రహాన్ని ముట్టుకోవడానికి ఒకే ఒక్కరు. వారు లేనప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఉపాసకులు ఉంటారు. సో ఇందులో మేము ఆ రోజు ఇన్వైట్ చేసినటువంటి 111 మంది దేవాలయాల ప్రధాన అర్చకులలో అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు అందరూ కూడా వైష్ణవులు కానీ, వైదికులు కానీ, నియోగులు కానీ అందరినీ యొక్క వేదిక మీద నిలబెట్టి ఘనంగా సత్కరించారు. ఇది ఎందుకు చేసాం? ఘనంగా సత్కరించడం ఏంటి, గొప్ప విషయం ఏంటి? కరెక్ట్, మన సోదరులు చెప్పేందుకునే బ్రాహ్మణులని గుర్తించడం అంటే రీజన్ ఏంటి? వచ్చే వారం 31వ తారీఖు మా అడ్వకేట్ సమ్మేళనం చేస్తున్నాము. మా రాజ్కుమార్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అడ్వకేట్ దాదాపు 19 మంది మా రాఘవ గారి తరఫు నుంచి కూడా రిటైర్డ్ జస్టిస్లు, రిటైర్డ్ జడ్జిలు వస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. అలాగే ఇటు నిజామాబాద్ నుంచి, అటు కరీంనగర్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పటికే 125 మంది అడ్వకేట్లు అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. వారందరినీ కూడా ఘనంగా సత్కరించబోతున్నాం. ఇదేంటి సన్మానం ఏంటి? ఇలా పడిపడలేదా, మన వాళ్ళకి మనకు సన్మానం చేసుకోవడం ఏంటి అనే ఒక ఆలోచన మనందరికీ రావచ్చు. ఎస్, బ్రాహ్మణుడికి సన్మానం చేయడము అంటే వారి రంగంలో ఎందుకు సన్మానం చేయాలి, వాట్ ఈస్ ద రీజన్? మా దగ్గర నుంచి ఒకటే ఆన్సర్ దొరుకుతుంది మీకు. బ్రాహ్మణుడు అత్యున్నత స్థానానికి రావడానికి ఏ రిజర్వేషన్లు పనిచేయట్లేదు, ఏ రిజర్వేషన్ సద్వినియోగం చేసుకోవట్లేదు. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, మన బ్రాహ్మణులు అత్యున్నత స్థానానికి రావడానికి గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. సొంతంగా స్వతహాగా కష్టపడి నిరంతరం కృషి చేస్తూ చదువుకుంటూ మన డాక్టర్ గారు లాగా అత్యున్నత స్థానానికి రావడం అనేది బ్రాహ్మణుడి గొప్పతనం. మూడవది, మనకు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు, ఉన్నటువంటి మినిస్టర్లు చెప్పాడు. కష్టపడి
ప్రతిరోజు కష్టపడి చదివి 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 ఒక్కొక్క మెట్టెక్కి మన టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్కు రీచ్ అవుతున్నటువంటి బ్రాహ్మణుడు ఒకడే ఒకడు ఉంటాడు ఆ స్థానానికి. మనకి ఇలాంటి రిజర్వేషన్ ఉండదు, ప్రాపర్టీస్ లేవు, అట్లాగే మనకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా అత్యున్నత స్థానానికి రీచ్ అయ్యేది ఒకటే బ్రాహ్మణుడు. మీరు ఆ స్థానానికి రీచ్ అయిన వాళ్ళని మీరు లెక్క వేయండి, ఎవరు వచ్చారు ఈ స్థానానికి అంటే ఈ మూడు ఉంటాయి. ఈ మూడు లేని వాడు బ్రాహ్మణుడు ఒకటే. మనం ఎందుకు గౌరవించుకోకూడదు? మరి ఆ స్థానానికి రీచ్ అయ్యేది హెడ్ మాస్టర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక ప్రధాన అర్చకుడు కావచ్చు. అంత ఈజీగా కాదు కదా రావడానికి. నేనున్నాను ఒక ప్లేస్లో, అక్కడే ఉంటాను. నేను వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? ఏ రిజర్వేషన్ నాకు లేదు. కాబట్టి ఈ విషయంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారి కృషిని గుర్తించి వారికి సన్మానం చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా సెకండ్ టైం మేము చేసినటువంటి వేద పాఠశాల వ్యవస్థాపకుల కార్యక్రమం పెట్టాము. భారీ ఎత్తున దాదాపుగా 75 మంది వేద పాఠశాల వ్యవస్థాపకులకు సన్మానం చేశాము. ఆ తర్వాత డాక్టర్ బ్రాహ్మణ వైద్యుల సమ్మేళనం పెట్టాము. అలాగే ఇందులో వైద్యులలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వైద్యులు వచ్చారు. అందులో డెంటల్, యునాని, అలాగే మామూలు బ్రాడ్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్స్ అందరూ కూడా ఆ రోజు వేదిక మీద వచ్చారు. సో వారందరూ కూడా ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, వారి సపోర్ట్ని అందిస్తున్నారు. ఆ తర్వాత మేము నిర్వహించినటువంటి చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు ఏంటంటే మొత్తం భారతదేశం అంతా తిరిగి 146 నదుల నుంచి నదీ జలాలను తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేశాము. మాటేసి పూర్వక రుద్రాభిషేకం చేశాము. దానికి 12 మంది జ్యోతిర్లింగ ప్రధాన అర్చకుల్ని కూడా మనము ఇన్వైట్ చేయడం జరిగింది. కేదార్నాథ్ నుంచి రామేశ్వర్ దాకా ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులు కలవడం వారి జీవితంలో మొట్టమొదటిసారి. అది కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్యానర్ కింద. సో వారు ఎప్పుడు కూడా తీసుకోలేదు, వారందరినీ కలిపింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఇప్పటికి కూడా మరి నాకు లాస్ట్ వీక్ కూడా కాల్ వచ్చింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక తీసినటువంటి ఫోటో 12 మంది నిలబెట్టి తీసినటువంటి ఫోటో వాళ్ళందరూ కూడా పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉన్నారట. ఎక్కడైనా సరే కార్యక్రమాలు జరిగితే 5 మందో 6 మందో ప్రధాన అర్చకులు జ్యోతిర్లింగాల వాళ్ళు కలుస్తుంటారట. అందరూ కలవలేదు. రైట్. ఆ రేట్ వేరే మారుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది, ఆ డిస్కౌంట్ అనేది మీకు ముందుగా తెలుసుకోదు. సో కాబట్టి దయచేసి గురించి తెలుసుకోండి. ఆ సంస్థల సౌలభ్యాన్ని సరి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు తెలియజేయండి. ఈ యాక్టివిటీస్ ఇంకా ఇక్కడ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్దగా సూపర్ మార్కెట్స్ కానీ మీ అందరి దృష్టిలో ఏమైనా ఉంటే సంస్థలు మాకు తెలియజేయండి. తప్పకుండా మేము వెళ్ళి మా కార్యవర్గ సభ్యులు చాలా మంది ఉన్నారు యాక్టివ్గా. వాళ్ళందరికీ ఎవరో కానీ కంపెనీ చేసి మేము బ్రాహ్మణ ఇది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ అండి, వేరే క్యాస్ట్ వాళ్ళకి సౌలభ్యం అందరూ దయచేసి గుర్తించారు.